హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలోనే ఉన్నామండి. రాజధాని అమరావతి గురించి ఈ వీడియోలో రెండు విషయాల గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నామండి. రెండు అభివృద్ధి పనులే. ఒకటేమో మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు పనులు, ఇంకొకటేమో రాజధాని అమరావతిలో గ్రీనరీని, చెట్లని ఎలా నాటబోతున్నారు, దాని యొక్క ప్లాన్ ఏంటి, అలాగే మొక్కలను సిద్ధం చేస్తున్నటువంటి నర్సరీని కూడా చూసే ప్రయత్నం చేద్దామండి. ముందైతే మనం ఈ రోడ్డు పనులని గమనిద్దామండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది E6 రోడ్డు అండి. ఇది E6 రోడ్డు. ఈ E6 రోడ్డు అనేది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే, ఇప్పటికైతే అనంతవరం గ్రామం నుంచి మల్కాపురం అనే గ్రామం వరకు ఈ యొక్క E6 రోడ్డు అనేది విస్తరించి ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పనులు కూడా ఆ E6 రోడ్డు పనులేనండి. మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాము. మొత్తం చూడొచ్చు, ఈ కార్మికులందరూ ఇక్కడ ఈ హైడ్రాలు ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఈ రోడ్డు గురించి మీకు ఇంకాస్త క్లుప్తంగా చెప్పాలి అని అంటే, రాజధాని అమరావతిలో ఈ రోడ్డు చాలా ముఖ్యమైనది. ఎందుకనంటే ఈ రోడ్డు అనంతవరం నుంచి తుళ్ళూరు మీదుగా సచివాలయం మరియు చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నటువంటి కొత్త ఇంటి మీదుగా అలా మల్కాపురం వరకు అయితే వెళుతుందండి. అందుకని ఇది చాలా ముఖ్యమైన రోడ్డు. ఈ రోడ్డుకి సంబంధించిన పనులు ఇప్పుడు మొదలు కావడం కాదండి. ఇది 2014, 2019లోనే పనులు మొదలయ్యి కొంతవరకు జరిగింది. ఆ తరువాత పరిణామాలు మీ అందరికీ తెలిసినవే. తరువాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు పనులు చాలా ఊపందుకున్నాయి. ఎందుకంటే తుళ్ళూరు నుంచి సచివాలయం దగ్గరికి వెళ్ళాలి అన్నా, మరియు హైకోర్టు దగ్గరికి వెళ్ళాలన్నా కానీ చాలా దగ్గర రోడ్డు ఈ E6 రోడ్డు అనేది. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఎలా జరుగుతున్నాయో మనం చూడొచ్చండి. మొత్తం మెజర్మెంట్స్ తీస్తూ ఉన్నారు. మెజర్మెంట్స్ తీస్తూ ఒక లెవెల్గా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని నిర్మిస్తూ ఉన్నారండి. మరియు ఇంతకు ముందు ఉన్నటువంటి పాత పైప్ లైన్లను కూడా మొత్తం తీసివేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఈ కార్మికులందరూ మన తెలుగువారే. చూడండి, ఇక్కడ ఒకచోటే కాదండి, దూరంగా కూడా ఈ హైడ్రాలు పనిచేస్తూ ఉన్నాయి. మరియు ఇలాగనే మెజర్మెంట్స్ తీస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పాత వాటర్ పైప్ లైన్లు. ఇవన్నీ తీసి బయట వేయడం మనం చూడొచ్చు. ఈ E6 రోడ్డు అనేది 2014, 2019 మధ్య కాలంలోనే చాలా వరకు అయితే నిర్మాణం జరిగిందండి. ఇది మొత్తం కూడా 4 వరుసల రోడ్డు. ఎందుకంటే హైకోర్టు సచివాలయం దగ్గరికి వెళ్ళాలి అంటే ఇది చాలా అత్యంత దగ్గరమైన రోడ్డు కాబట్టి దీనిని 4 వరుసల రోడ్డుగా నిర్మిస్తూ ఉన్నారు. అలాగే రోడ్డుకి ఇరువైపులా కూడా డ్రైనేజీ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ వచ్చేలాగా నిర్మిస్తూ ఉన్నారు. ఇంకా ఎలక్ట్రికల్ కానీ, గ్యాస్ పైప్ లైన్లు కానీ, మరియు ఫైబర్ నెట్స్ కానీ, కేబుల్ నెట్స్ కానీ ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ సిస్టంలో వచ్చే విధంగానే నిర్మిస్తూ ఉన్నారండి. ఇవన్నీ మనం చూడొచ్చు. ఇక్కడ కూడా ఇంకొక 2 హైడ్రాలు పనిచేస్తూ ఉన్నాయి. మొత్తం రాజధాని అమరావతిలో మీ అందరికీ క్లారిటీగా చెప్తున్న విషయం ఏంటంటే, మొట్టమొదటిగా ప్రారంభమైన పనులు రోడ్డు పనులు, అలాగే హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు, అలాగే చూడొచ్చు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండి. రోడ్డు నిర్మాణంలో భాగంగానే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని నిర్మిస్తూ ఉన్నారు. రోడ్డు నిర్మాణం అంటే మొట్టమొదటిగా ఇదంతా అండర్ గ్రౌండ్లో వస్తుంది కనుక, ఫస్ట్ నేలలో వస్తుంది కనుక దీనిని నిర్మించిన తర్వాత దానిపైన రోడ్డు వేసే ప్రక్రియ కొనసాగుతుంది. అందుకనే రోడ్డు పనులు అంటే మొట్టమొదటిగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రతి రోడ్లో కూడా అన్ని రోడ్డు పనులు మొదలయ్యాయి. అన్ని రోడ్ల పనులలో ముఖ్యమైన పని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్. దాని పనులే జరుగుతున్నాయి అన్ని రోడ్లలో. మనందరం చూడొచ్చు. ఇక్కడ ఇదంతా ఎటు చూసినా 5 అడుగులు ఉండే విధంగా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. 5 అడుగులు ఉంటుంది పైనుంచి కిందికి, మరియు కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, ఎటు చూసుకున్నా కానీ 5 అడుగుల పొడవు వెడల్పుతో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నిర్మిస్తూ ఉన్నారు రోడ్లు. మరియు మీ అందరికీ విషయం చెప్పాలి, ఈ E6 రోడ్డు పనులు ఇప్పుడు కాదు, 2014, 2019లోనే ఎక్కువ పనులే జరిగాయి. ఇప్పుడు మరలా ఆ రోడ్డు పనులు కొనసాగుతూ ఉన్నాయండి. ఇది అమరావతిలో E6 రోడ్డు నిర్మాణం అప్డేట్ అండి. ఇక ఇప్పుడు మనం రాజధాని అమరావతిలో గ్రీనరీకి అత్యంత ప్రాముఖ్యతని ఇచ్చారని మనందరికీ తెలిసిన విషయమే. మనం
ఇంతకుముందు మన వీడియోలో మన ఛానల్లో ఒక వీడియో చేసుకున్నామండి. అదేంటంటే రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్లాను మనం చూసాము. మాస్టర్ ప్లాను దానికి సంబంధించిన వీడియో చూసాము. ఆ వీడియోలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఆ మోడల్ రోడ్లని మనకి చూపించడం జరిగింది. దానిలో ప్రతి రోడ్లో కూడా రోడ్డుకి ఇరువైపులా చెట్లు వస్తాయి అని మనకి చూపించడం జరిగింది. అంటే రాజధాని అమరావతిలో గ్రీనరీకి చెట్లకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. మనం చూడొచ్చండి ఇక్కడ ఎంత పెద్ద పెద్ద చెట్లని సిద్ధం చేస్తూ ఉన్నారో మనం చూడొచ్చు. మీ అందరికీ ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి. వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అయినా కానీ మనకి లోపలికి వెళ్ళి ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. కానీ రోడ్డు మీద నుంచి దూరంగా ఉండి తీసుకోవడానికి మాత్రం ఎవరు అబ్జెక్షన్ పెట్టట్లేదు. అందుకని మీకు ఇది అంత దగ్గరగా చూపించలేకపోతున్నాను. సాధ్యమైనంత దగ్గరగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు చూడండి, చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఈ నర్సరీలో పెంచుతున్నటువంటి ఈ చెట్లన్నీ కూడా మన భారత సంస్కృతికి సంబంధించినటువంటి చెట్లేనండి. ఇవన్నీ రావి చెట్లు. ఎంత పెద్ద చెట్లు అంటే ఇంచుమించుగా ఈ చెట్లన్నిటికీ వయసు ఒక 10 సంవత్సరాల వయసు అనేది ఉంటుందని నాకు అనిపించిందండి. అంటే ఒకేసారి చెట్లని పెట్టడమే ఒక 10 సంవత్సరాల చెట్లని పెట్టడం వలన అవి తొందరగా బతికి అవన్నీ పెద్ద చెట్లు అయ్యి రాజధానిలో నీడనిస్తాయి, మరియు ఆహ్లాదకరమైన వాతావరణం, ఆక్సిజన్ ఇస్తాయని ఒక మంచి ఉద్దేశంతో ఇంత పెద్ద పెద్ద చెట్లను అయితే ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు. ఈ పనులు అయితే చాలా వేగంగా కొనసాగుతున్నాయండి. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, సెంట్రల్ నర్సరీ, అనంతవరం. అంటే ఈ అనంతవరం సెంట్రల్ నర్సరీ నుంచి రాజధానిలో నిర్మిస్తున్నటువంటి ప్రతి రోడ్డు దగ్గరికి కూడా రోడ్డుకి ఇరువైపులా మొక్కలు వస్తాయని మనం చెప్పుకున్నాం కదా. ఆ మొక్కలు ఇక్కడే సిద్ధం చేస్తున్నారండి. ముందు మనం క్లియర్గా మాట్లాడుకోవాలంటే రోడ్ల నిర్మాణం మొదలైంది. డ్రైనేజీ వ్యవస్థను చూశారు. డ్రైనేజీ వ్యవస్థ అయిపోయిన తర్వాత రోడ్లని వేస్తారు. రోడ్లు వేసిన తర్వాత ఇక మొక్కలను పెట్టే కార్యక్రమం చేస్తారు. కనుక మీ అందరికీ చెప్పాలి, రాజధాని అమరావతిలో ప్రతి రోడ్డు, ఈ సిరీస్ రోడ్లు కానీ, ఎన్ సిరీస్ రోడ్లు కానీ 2014, 2019లోనే ఒక ఆకారం అయితే వచ్చిందండి. అవన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. ఆకారం అయితే వచ్చింది, ఎంతో కొంత పని జరిగింది. ఇప్పుడు ఆ పనులన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. తొందరలో రోడ్డు పనులు అయిపోయిన తర్వాత తర్వాత ఈ యొక్క గ్రీనరీకి ప్రిఫరెన్స్ ఇచ్చారు. కనుక రోడ్డుకి ఇరువైపులా చెట్లని నాటాలి. కాబట్టి ఇంత పెద్ద పెద్ద చెట్లను అయితే సిద్ధం చేస్తూ ఉన్నారండి. మనం చూడొచ్చు, ఇవన్నీ రావి చెట్లు, వేప చెట్లు. మనకి చాలా ఇష్టమైన చెట్లు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే చెట్లు రావి చెట్లు, వేప చెట్లు. చూడొచ్చు, ఇవన్నీ 10 సంవత్సరాల వయసు ఉంటుందండి ఈ చెట్లకి. నాకు చాలా నచ్చింది. ఇలా మొక్కలను పెంచడం చాలా బాగా నచ్చిందండి. ఇది ఈ వీడియో గురించి అండి. రాజధానిలో జరిగే మరింత సమాచారం, అభివృద్ధికి సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్లో ప్రతిరోజు వీడియోలు రిలీజ్ అవుతూ ఉంటాయి. చూడండి. ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే రాష్ట్ర నలుమూలల నుంచి రాజధాని అమరావతి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అందరూ వచ్చి ఈ పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయం చూడలేరు. కాబట్టి మీరు ఒక లైక్ వేసినట్లయితే అందరికీ కూడా ఈ వీడియో షేర్ అవుతుంది. రాజధాని అమరావతి పనులని అందరూ చూస్తూ ఉంటారండి. అందరికీ నమస్కారం. పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.